అలాగే నా పేరు మాత్రం వాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న ట్విట్టర్లో జరిగిన ట్వీట్ల వారి కోసం మనలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. మహేష్ బాబు గారికి, రాజమౌళి గారికి అండ్ మధ్యలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రియాంక చోప్రా గారు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఇదంతా కూడా చాలా లెంతీ కన్వర్జేషన్ చాలాసేపు జరిగింది. అండ్ ఫైనల్గా వాళ్ళు మనకి కొన్ని హింట్స్ అయితే ఇచ్చేశారు చాలా క్లియర్గా. సో మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి. అంటే ఆ కన్వర్జేషన్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా కూడా కొన్ని పేజెస్ ఏం చేస్తున్నాయంటే సోషల్ మీడియాలో మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ఏమి రిప్లై ఇవ్వట్లేదు, వాళ్ళ టీములే రిప్లై ఇస్తాయి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని యాక్సెస్ చేస్తూ అని చెప్పి చెప్తున్నారు. అంటే జ్ఞానబోధ చేయడానికి ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ రైట్. కానీ ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ ముందే రాజమౌళి గారు మహేష్ బాబు గారికి కానీ, పృథ్వీరాజ్ గారికి కానీ, ప్రియాంక చోప్రా గారికి కానీ వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి చెప్తారు, మీ సైడ్ నుంచి ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది, తర్వాత నా సైడ్ నుంచి ఒక రిప్లై వస్తుంది, తర్వాత మళ్ళీ వస్తుంది అలా రిప్లైలు ఇచ్చుకుంటాం. అండ్ తర్వాత ఒక పర్టికులర్ టైంలో పృథ్వీరాజ్ గారి ఎంట్రీ ఉంటుంది, తర్వాత ప్రియాంక చోప్రా ఎంట్రీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నడుస్తాయని చెప్పి ఆల్రెడీ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మహేష్ బాబు గారికి తెలియకుండా రిప్లై ఉండదు, పృథ్వీరాజ్ గారికి తెలియకుండా రిప్లై ఉండదు, ప్రియాంక చోప్రా గారికి తెలియకుండా రిప్లై ఉండదు, తెలిసే వస్తాయి అన్నీ కూడా. సో అది తెలిసి కూడా ఏదో వాళ్ళు రిప్లైలు ఇచ్చుకుంటున్నట్టు ఫీల్ అవ్వద్దు, వాళ్ళ టీములు రిప్లై ఇచ్చుకుంటానని చెప్పి కొన్ని హ్యాండిల్స్ పాప సోషల్ మీడియాలో చెప్పడానికి ట్రై చేస్తే నాకు నవ్వు వచ్చింది. ఎందుకు? వాళ్ళకి తెలిసే జరుగుతున్నప్పుడు వాళ్ళ తరపున ఇంకొకరు టైప్ చేస్తున్నట్టు అది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్రమోషన్స్లో భాగంగా ఇవన్నీ కూడా చెప్పే చేసుకుంటారు. ఇవన్నీ చెప్పకుండా ఏం కాదు కదా, అది జగమెరిగిన సత్యం. అది ఏటో దాని గురించి ట్రై చేస్తున్నారు పాపం. సరే ఇట్స్ ఓకే, మనం దీని గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఇట్స్ నవంబర్ ఆల్రెడీ అని చెప్పేసి రాజమౌళి గారిని ట్వీట్ వేశారు. రాజమౌళి గారు ఏమో ఏ సినిమాలకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం ఈ మంత్ అని చెప్పి. అంటే మహేష్ బాబు గారు కొంచెం ఎక్కువగా సినిమాలు చూసి రివ్యూ ఇస్తుంటారు కదా పాజిటివ్గా. సో అట్లా అనమాట, అందుకని కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. సో ఫ్యాన్ వార్ టైప్ ఒక రకంగా ఒకరితో ఒకరు కొట్టుకున్నట్టు చేసుకున్నారు మొత్తం ట్విట్టర్లో ట్వీట్లు వారు చేసుకున్నారు. బేసిక్గా నేను ఒక మీమ్ పేజ్లో ఎక్కడో ఒక ఫోటో చూసాను. నేను అది చూసి నాకు భలే నవ్వు వచ్చింది. నాకు అదేంటంటే నాది ఒక ఫోటో ఉంటుంది ఆరెంజ్ కలర్ డ్రెస్తో ఒక ఫోటో చూసి, అంటే నాది ఉంటుంది నార్మల్గా ఇట్లా ఉంటుంది కదా నాది. సో ఆ పోజ్ ఉంటుంది, బట్ తల నాది తీసేసి మహేష్ బాబు గారి ఫోటో పెట్టారు. అంటే మహేష్ బాబు గారు ప్రతిదానికి కూడా కొంచెం పాజిటివ్గా రివ్యూలు ఇస్తుంటారు అన్న సెన్స్లో. బేసిక్గా నా మీద కూడా పీపుల్కి కొంతమందికి ఒక ఒపీనియన్ ఉంది, నేను కొంచెం ఆప్టమిస్టిక్గా ఉంటాను, సినిమాల విషయంలో కొంచెం సాఫ్ట్ కార్నర్లో సాఫ్ట్ కన్సర్న్తో ఉంటానని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే అట్లా నన్ను అక్కడ పెట్టారు. అది ఒక ఇన్స్టాలో ఒక మీమ్లో చూశాను. నిజంగానే ఆ ఫోటో మహేష్ బాబు గారు పెట్టారా అని ఒక డౌట్ వచ్చి వెళ్ళి చెక్ చేస్తే లాస్ట్ మెసేజ్ చూస్తే లేదు. మళ్ళీ వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూసాను, స్క్రీన్ షాట్ తీసుకుందాం, అది మిస్ అయిపోయింది. ఈ గ్యాప్లో ఫీడ్ రిఫ్రెష్ అయిపోయింది. సో సర్లే అనుకున్నాను, కానీ నవ్వు వచ్చింది నాకైతే. తర్వాత యువర్ ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ మహాభారత సార్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యూ ప్రామిస్డ్ అస్ సంథింగ్ ఇన్ నవంబర్, ప్లీజ్ కీప్ అప్ యువర్ వర్డ్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజమౌళి గారి గురించి చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. రాజమౌళి గారు నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో చేస్తారని, లేదంటే RRR2 అని, లేదంటే బాహుబలి 3 అని, మళ్ళీ ప్రభాస్ గారితో అని, ఇట్లా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఆయన ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు ఒక హింట్ ఇప్పిస్తున్నారు ఈ ఎంటైర్ ప్రమోషన్స్లో. అదేంటంటే మేబీ SSMB 29 తర్వాత మహేష్ బాబు గారిది, రాజమౌళి గారి సినిమా తర్వాత మహాభారతమే అది మనకి ఇస్తున్న హింట్ అనిపిస్తుంది నాకైతే. సో దెర్ ఇస్ ఏ హై ఛాన్స్ ఫర్ దట్. సో రాజమౌళి గారి మైండ్లో మహాభారతం మాత్రమే ఉండడానికి. RRR2 అనేది కూడా మేబీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఈయన జస్ట్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. RRR2 ఉండే ఛాన్స్ ఉంది, చాలా గట్టిగా ఉంది. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రాజమౌళి గారు మూవీ అనేది వేరే వాళ్ళు తీస్తారు. సో ఇది హిందీలో బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. సో దాని రిలేటెడ్గా అనమాట. సో అదొక పాయింట్ అవుతుంది. ప్రశాంత్ వర్మ గారిది కూడా ఒక ఇష్యూ ఉంది, మాట్లాడుకుందాం అది కూడా తర్వాత ఈవినింగ్ మాట్లాడుకుందాం అది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి మహాభారతం హింట్ అని నాకేది అనిపిస్తుంది. నాకు ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ అంటే ఆల్రెడీ దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూ ఉంది. మహాభారతంకి సంబంధించి స్టోరీ రైటింగ్ కానీ, లేదంటే సీక్వెన్సెస్ రైటింగ్ కానీ, ఎలివేషన్స్ రైటింగ్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ఫస్ట్ హింట్.
ఇట్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ మహేష్, వీ విల్ స్లోలీ రివీల్ 1 by 1. ఓకే, వీల్ స్లోలీ రివీల్ 1 by 1 అంటే బేసిక్గా నవంబర్, NOVEMB ఈ ఇయర్. సో ఈ నవంబర్ మంత్లో మనకి కేవలం మహేష్ బాబు గారిది మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల అప్డేట్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసి వరుస పెట్టి పోస్టర్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి. సో ఎంతమంది అయితే కీ ఆర్టిస్టులు ఉన్నారో, ఎంతమంది అయితే మెయిన్ యాక్టర్స్ ఉన్నారో, మేల్ ఆర్ ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళకి సంబంధించిన ఏమంటారు ఇంట్రడక్షన్ పోస్టర్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలా క్లియర్గా కనబడుతుంది. 1 by 1 అన్నారంటే, అండ్ టైటిల్ రివీల్ ఒకటి ఉంది కదా, వారణాసి, అది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకేదో అనుకోకండి, వారణాసి ఫిక్స్డ్. సో నో అదర్ టైటిల్స్. సో ఇంకా దాన్ని రివీల్ చేస్తారు అండ్ స్లోలీ ఇట్ విల్ కమ్ 1 by 1. సో అది ఇక్కడ పాయింట్. సో చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి నవంబర్లో. నాకు తెలిసి మొత్తంగా 4 అప్డేట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. హౌ స్లో సార్, షెల్ వి స్టార్ట్ ఇన్ 2030? For your information, our Desi girl has been posting every street of Hyderabad on her Insta stories since January. Priyanka Chopra. You know why they called Desi girl here? Priyanka Chopra and Desi girl అని ఎందుకన్నారంటే, దేశీ గర్ల్ ఆ గర్ల్ కాదు, దేశీ గర్ల్ అంటే మన లోకల్ అమ్మాయి అన్నట్టుగా అనమాట. బేసిక్గా ప్రియాంక చోప్రాకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ప్రియాంక చోప్రా ఏంటంటే ఈ హాలీవుడ్కి వెళ్ళిపోయి ఇండియన్ ఇండస్ట్రీని పక్కకు పెట్టేసిందని, ఇండియన్ ఇండస్ట్రీ మీద అసలు లీస్ట్గా ఇంట్రెస్టెడ్గా ఉందని, అంత కన్సర్న్ చూపియదని, ఇట్లా ఉందన్నమాట. సో అంటే ఆవిడ బాలీవుడ్ని కూడా వదిలేసినట్టే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి ఒక క్యాండిడేట్ని తెచ్చి పెట్టుకున్నారు కదా. సో అందుకని దేశీ గర్ల్ అంటే మన లోకల్ అమ్మాయి అన్న ఒక బ్రాండ్ ఇప్పటి నుంచే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రియాంక చోప్రా మీద, దేశీ గర్ల్ ప్రియాంక అని చెప్పి. సో అట్లా అనమాట. సో అది కొంచెం దీంట్లో అంత డీప్ మీనింగ్ ఉందనిపించింది నాకైతే. తర్వాత నెక్స్ట్ ప్రియాంక రిప్లై ఇచ్చింది, హలో హీరో, యూ వాంట్ మీ టు లీక్ ఆల్ ద స్టోరీస్ యూ షేర్ విత్ మీ ఆన్ సెట్, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వేసేస్తా. యూ వాంట్ మీ టు లీక్ ఆల్ ద స్టోరీస్ యూ షేర్ విత్ మీ ఆన్ సెట్ అంటే సెట్లో ఉన్నప్పుడు మీరు నాతో చెప్పిన స్టోరీస్ అన్నీ కూడా లీక్ చేసేయమంటావా, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వేసేస్తా అని చెప్పి ట్వీట్ వేసింది. సో తర్వాత ఇంకా అదేంటంటే జస్ట్ అంటే అక్కడ మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా గారు వీళ్ళ మధ్యలో కొన్ని స్టోరీస్ డిస్కషన్ అయ్యాయి, అంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా ర్యాపోతో ఉన్నారు అనే విషయాన్ని బయటకు పోర్ట్రే చేయడం అనమాట. సో బేసిక్గా లీడ్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుంటే ఆటోమేటిక్ అంటే ఆఫ్లైన్ కెమిస్ట్రీ కూడా బాగుంటే బిఫోర్ రిలీజ్, సో ఆన్లైన్ కెమిస్ట్రీ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది సినిమాటిక్ కెమిస్ట్రీ మీద. సో దానికోసం ఇవన్నీ చేస్తున్నారు అనిపించింది. తర్వాత వై డిడ్ యూ రివీల్ పీసీ ప్రియాంక చోప్రా, కంగారు పడకండి @ అని చెప్పి మహేష్ బాబుని ట్యాగ్ చేసి యూ రూల్డ్ ద సర్ప్రైజ్ అన్న. సర్ప్రైజా, యూ మీన్ టు సే పృథ్వీ అఫీషియల్ ఈజ్ ఆల్సో ఏ సర్ప్రైజ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్. అంటే అందరికీ తెలిసిన విషయమే పృథ్వీరాజ్ సుకుమార్ను తర్వాత ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కూడా ఉన్నారని, బట్ దాన్ని ఇప్పుడు బయటకి చెప్పడం అనమాట. పృథ్వీరాజ్ గారు, సార్ రాజమౌళి గారు, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆల్వేస్ ఫర్ దిస్ హైదరాబాద్ వెకేషన్స్, ఇఫ్ ఐ కీప్ అప్ దిస్ ఎనీ లాంగర్ మై ఫ్యామిలీ విల్ స్టార్ట్ డౌటింగ్ మీ. సో హైదరాబాద్ కంటిన్యూస్గా వెకేషన్లకు వస్తున్నారు, అలసిపోయాను నేను, అండ్ ఇలా కనుక ఇక్కడే కనుక ఉన్నట్టయితే నా ఫ్యామిలీకి నా మీద డౌట్ వస్తుంది. తర్వాత రాజమౌళి గారు సీరియస్గా ఎక్స్ప్రెషన్లు పెట్టినట్టుగా పెట్టి మహేష్ బాబు గారిని ట్యాగ్ చేసి నవ్ యూ రూన్డ్ ఎవ్రీథింగ్ అని పెట్టారు. తర్వాత మహేష్ బాబు గారు, లెట్స్ కాల్ ఇట్ ఏ ట్రూస్, పుట్ అవుట్ సంథింగ్ టుమారో విచ్ ఎవ్రీ వన్ ఆల్రెడీ నోస్, యూ కెన్ స్టిల్ కాల్ ఇట్ ఏ సర్ప్రైజ్. సో రేపు ఒకటి పెట్టండి అండ్ అది అందరికీ తెలిసిందే, కానీ మీరు దాన్ని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. సో మనకి ఏదో ఒకటి చాలా త్వరగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. టుమారో అంటే మేబీ అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత రేపు ఇంకొక అప్డేట్ ఇవ్వండి సర్ప్రైజ్ అనండి, పీపుల్ సర్ప్రైజ్ అని అనుకుంటారు అన్నట్టుగా మేబీ చెప్పారేమో అనిపించింది. బట్ స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ ఈజ్ దేర్. సో అది అంటే త్వరలోనే అప్డేట్ అయితే ఉంది, అదైతే క్లియర్. అదో ఓకే డీల్, బట్ పెనాల్టీ ఫర్ ఎక్సెస్ సర్కాజం ఐ హ్యావ్ డిసైడెడ్ టు డిలే ద రిలీజ్ ఆఫ్ యువర్ ఫస్ట్ లుక్. సో ఎంటైర్ షో దేనికో తెలుసా, దీనికోసం మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ లేట్ అవుతుంది మనకి, అది ఇప్పుడు అప్పుడే ఇవ్వట్లేదు, అది లాస్ట్లో ఇస్తున్నారు మనకి అంతే. సో అది చెప్పడం కోసం ఇవన్నీ. సో ఈ ఫన్ బ్యాంటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ని డిలే చేయడానికి ఒక రీజన్ కింద చూపించడం కోసం.
ఈ రీజన్ చూపించి మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ని లేట్ చేస్తారు. నవంబర్ ఎండింగ్లోనే ఇప్పుడు ఇస్తారు మనకి. అది ఐ నో సార్ యూ లవ్ యువర్ విలన్స్ ద మోస్ట్ అని చెప్పి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ట్వీట్ చేశారు. సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ టైటిల్ రివీల్, తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ గారి టైటిల్ రివీల్, సారీ ఆయన పోస్టర్ రివీల్, తర్వాత ప్రియాంక చోప్రా, లాస్ట్లో మహేష్ బాబు గారి పోస్టర్ రివీల్. తర్వాత ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి మహేష్ బాబు గారిని ట్యాగ్ చేసి బర్న్ అని పెట్టింది. ఏదో బ్రహ్మానందం గారితో ఒక మీమ్ రియాక్షన్ ఒకటి పెట్టారు. మహేష్ బాబు గారు వచ్చి ఓరిది నేషాలు అని చెప్పి పెట్టి ఇట్స్ ఓకే ఎస్ఎస్ రాజమౌళి ఆల్వేస్ సేవ్స్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ అని చెప్పి ఎండ్ చేశారు. సో ఇక్కడ మహేష్ బాబు గారి పోస్టర్ లాస్ట్ వస్తుందని చెప్పి మనకి మహేష్ బాబు గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. సో క్లియర్ ఓవరాల్గా మనకు కూడా అర్థమవుతుంది ఆయన పోస్టర్ అయితే లాస్ట్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని హింట్లు ఇచ్చారంటే, ఒకటి మహాభారతం రిలేటెడ్, రెండవది ప్రియాంక చోప్రా రిలేటెడ్, మూడవది పోస్టర్ లేట్గా వస్తుంది మహేష్ బాబు గారిది. ఈ మూడు డీటెయిల్స్ చెప్పడం కోసం ఇన్ని బాధలు పడ్డారు ఇంతసేపు కూడా, అది పాయింట్. సో ఓవరాల్గా ఇదైతే మాత్రం ఓకే, నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. ఎందుకంటే బేసిక్గా మూవీకి కొంచెం మంచిగా హైప్ అయితే బిల్డ్ అవుతుంది. సో దానివల్ల మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ ట్వీట్ కూడా అరౌండ్ 5.1 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి, అండ్ 21.9K రీట్వీట్స్, 83K లైక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇట్స్ దేర్. సో మంచి రీచ్ వచ్చింది, అండ్ పాన్ ఇండియా వైడ్గా కూడా రీచ్ అవుతుంది ఎంతో కొంత, అండ్ వేరు మార్కెట్స్లో కూడా రీచ్ అవుతుంది. సో యా ఇట్స్ గోయింగ్ గుడ్. మంచి ప్రమోషనే జరిగింది సినిమాకి అయితే. సో దానివల్ల ఓకే. బట్ ఇంకా మెయిన్ వర్క్ అనేది, మెయిన్ ప్రమోషన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ కావు. అసలు ప్రమోషన్స్ అన్నీ అప్పుడే ఉంటాయి. బట్ రాజమౌళి గారి స్ట్రాటజీ అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సినిమా 2027లో వస్తుంది, అండ్ చాలా ఫాస్ట్గానే షూటింగ్ అయితే చేస్తున్నారు. సో 2026 ఎండింగ్ కూడా కాదు కానీ అక్టోబర్ ఆ టైంకి అయిపోవచ్చేమో. అయిపోయిన తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా చూసుకొని, ప్రమోషన్స్ అన్నీ చూసుకొని, ఒక ప్రాపర్ డేట్ వేసుకొని ఆ డేట్కి రిలీజ్ చేసుకొని, అన్ని ఇండస్ట్రీలోనూ కూడా సినిమాలు రాకుండా ఆపేసి ఏదో చేస్తారు మొత్తానికి ఆ టైంకి. ఆయన మెయిన్ ఈ సినిమా కోసం చాలా ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా. మహేష్ బాబు గారికి హిందీలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ మంచి రీచ్ ఉంది. రీసెంట్గా ఈ కుర్చీని మడతపెట్టి సాంగ్ కూడా బాగా రీచ్ అయింది పీపుల్లోకి. సో అంతా ఉంది. అండ్ యూనో రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా కోసం ఆఫ్టర్ RRR బేసిక్గా అందరూ వెయిటింగ్ అనమాట. సో 5 ఏళ్ల తర్వాత ఒక సినిమా తీయడం కదా ఆయన. సో అందుకని చాలా అంటే చాలా గట్టిగా వెయిటింగ్ అందరూ కూడా. సో లెట్స్ సీ గైస్. సో ఇది మ్యాటరు. సో మీకేమనిపించింది ఈ 3 హింట్స్ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి ఈ హిడెన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత? సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి స్పైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.